వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైకాపా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గిరిజన ప్రాంతంలో పార్టీని సంపూర్ణ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులందరూ ఐకమత్యంగా పనిచేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అరకులోయ డుంబ్రిగూడ మండలం అధ్యక్షులు స్వాభి రామ్మూర్తి పొంగి పరశురాం మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణ పూర్తిగా విస్మరించబడ్డాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కనీసం ఒక స్పష్టమైన ప్రకటన కూడా రాలేదని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారి నాయకత్వంలో రేపు వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆదివాసీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో సంపూర్ణంగా అత్యంత మెజారిటీతో గెలుపొందడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంగా కలిసికట్టుగా పని చేయాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ గిరిజన చట్టాలు, గిరిజన హక్కులు, అలాగే ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఆదివాసుల ఉద్యమాల ప్రతిపాదిక మీదన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాలకి అండగా ఉంటూ పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భం చూసాం. ఆ సందర్భాన్ని ఏవైతే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అవ్వచ్చు, లేదనుకుంటే ఆదివాసుల యొక్క చట్టాలు, హక్కులు పరిరక్షణ విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కానీ చేసిన పని సందర్భాలు కూడా లేవు. అదే రిఫరెండంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారి నాయకత్వంలో స్థానిక సంస్థలకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళబోతున్నాం. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల కాలంలో గిరిజన ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఏ ఒక్క ఉద్యమం కూడా ఇప్పటి వరకు వేలాది మంది, లక్షలాది మంది ఆదివాసులు ఉద్యమాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టిన సందర్భాలు కూడా లేదు. ఆదివాసుల యొక్క మనోభావాల్ని కూడా గౌరవించిన సందర్భాలు లేవు. అందుకని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలు కాలయాపన చేస్తూ ఆ హామీలన్నీ కూడా చెత్తపుట్టలో పడేస్తా ఉన్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే జీవో నెంబర్ 3 విషయంలో ఇప్పటికే ప్రథమయ్య జీవో కోసం చేస్తామని చెప్పి చాలా రోజులైంది. అనేక సందర్భాల్లో అనేక నిపుణుల కమిటీ అని, ఐపవర్ కమిటీ అని వేశారు. కానీ రాజ్యాంగం కల్పించినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా పచ్చలేదు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే కావాలని కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి జీవో నెంబర్ 3 విషయంలో ప్రథమయ్య జీవో తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకి 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పన చేద్దామని చిత్తశుద్ధి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం గిరిజనుల పక్షాన లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే 1/70 చట్టం ఇప్పటికే దాదాపుగా గిరిజన నేతరులు సుమారు 1700 మంది సుప్రీంకోర్టులో ఫిల్ దాఖలు చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇంప్లిమెంటేషన్ వేయలేదు. మరి మీ చిత్తశుద్ధి గిరిజనుల పట్ల ఏమైందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. అంతేకాదు అల్లూరి జిల్లాకి సంబంధించి ఇప్పటికే జోన్ 2 నుంచి జోన్ 1 తెచ్చేమనేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అసెంబ్లీలో గాని, శాసన మండలి గాని ఒక గెజిట్ గాని జారీ చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వం
ఏ విషయంలో కూడా ఆదివాసుల పక్షాన లేదనేది తేటతెల్లమైంది. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలో గుండెకాయలంటువంటి ముడి చౌరుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది. ఎందుకనంటే బాక్సైడ్ జీవో నెంబర్ 97 గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 97 జీవోని రద్దు చేస్తే ఈ ప్రభుత్వం దొంగదారిన నమూనాను సేకరించి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసి ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తుంది. అంతేకాదు హైడ్రో పవర్ విషయంలో అనేక జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలన్నీ కూడా వెంటనే రద్దు చేయాలా, కానీ ఆ జీవోలు రద్దు చేస్తాము ఎవరు ఎల్లరు అని ఒక పక్క చెప్తూనే దొంగదారిన వీళ్ళు సర్వేలు అని రకరకాల డ్రోన్లు అని చెప్పి భయపెట్టిన సందర్భం చూస్తున్నాం. వీటన్నిటికీ గిరిజనులు ఆదివాసులు అందరు కూడా ఐక్యంగా అనేక ప్లాట్ఫామ్లో ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన గాని ఒక స్పష్టమైన ప్రకటన గాని ఇప్పటి వరకు రాలేదు. అందుకనే ఈ సమస్యల మీదనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు రేగం మత్స్యలింగం గారి నాయకత్వంలో స్థానిక ఎన్నికలకి వెళ్ళబోతున్నాం. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేటటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ టైంలో రేపు జరగబోయినటువంటి ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.